అందరికీ జైబే. నేను రఘుకుమార్ సిగ్గుమల్లి మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్నటువంటి దౌర్జన్యం వర్ణించలేనిది. ఎందుకంటే రోజు రోజుకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకి ఊహించని రీతిలో ట్విస్ట్లు ఎత్తుంది. అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో ప్రతి క్లాస్కి కూడా స్కూల్ ఫీజులు అధిక మొత్తంలో పెంచేస్తున్నారు, అధిక రేట్లు. అదేవిధంగా ఒక స్కూల్ ఫీజే కాకుండా బుక్స్ ఫీజు కూడా చాలా ఎక్కువగా పెంచుతున్నారు. ఈ బుక్స్ అనేటివి వాళ్ళ స్కూల్లోనే కొనాలి, వాళ్ళ స్కూల్ పేరే దాని మీద ప్రింట్ చేస్తారు. ఒక 2,000 3,000 కంటే బుక్స్కి ఎక్కువ అవ్వవు, కానీ 8,000 10,000 15,000 ఈ బుక్స్ ఫీజు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈ యూనిఫామ్ కూడా వాళ్ళే స్కూల్లో ఇస్తున్నారు. మ్యాక్సిమం యూనిఫామ్ అయితే ఒక 1,100 1,200 కంటే ఎక్కువ కాదు, 1,000 రూపాయలు దాటి అవ్వదు యూనిఫామ్. కానీ అధిక మొత్తంలో ఎందుకు వసూలు చేస్తున్నారు అనేది దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రశ్నించే గొంతుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నొక్కేస్తుంది. కానీ మొన్న జరిగినటువంటి రావణ్ గారు ప్రశ్నించిన ప్రశ్నని ఇంత హడావుడి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ నోట్లో అన్నాడే కానీ మిగిలిన పదం ఆయన పూర్తి చేయలేదు. నోట్లు అంటే ఏంటి, అది పెద్ద విషయమే కాదు. కానీ ఈరోజు ఆయన అదృష్టం బాగుంది, రావణ్ చాలా హైలైట్ అయిపోయాడు. ఈరోజు జన సైనికులు మొత్తం అందరూ కూడా రావణ్ని హైలైట్ చేశాడు, బాగా హైలైట్ చేశారు, వెరీ గుడ్. కానీ నేను కూడా ప్రశ్నిస్తున్నాను, ఎవరిని? నారా లోకేష్ గారిని నేను ఎందుకు ప్రశ్నిస్తానంటే ఈరోజు ఆయన విద్యాశాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కాబట్టి. వ్యక్తిగతంగా ఏమీ నేను విమర్శించట్లేదు, వ్యక్తిగతంగా నేను ఏం ప్రశ్నించట్లేదు. సొసైటీకి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి నేను ఈరోజు నారా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. నారా లోకేష్ గారు, మీరు ప్రైవేటు స్కూల్స్కి క్లాసులను బట్టి ఇంత ఫీజు తీసుకోవాలని మీరు టార్గెట్ చేయగలరా? ఇంత టార్గెట్ ఇవ్వగలరా? అంటే ఎల్కేజీ టు యూకేజీ ఒక 10,000 లేకపోతే ఒక 5,000 అని స్కూల్ ఫీజు మీరు నిర్ణయించగల దమ్ము మీకు లేదా? స్కూల్ ఫీజు నిర్ణయించగల సత్తా మీకు లేదా? ఈ స్కూల్ నిర్ణయించగలటువంటి మైండ్ మీకు లేదా? ఆలోచన మీకు లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు, ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఎల్కేజీకి బుక్స్ ఖర్చు ఎంత అవుతుంది, ఫస్ట్ క్లాస్కి ఎంత అవుతుంది, అలాగే రకరకాల క్లాసులను బట్టి బుక్స్ ఫీజు ఎంత అవుతుంది అనేది మీకు తెలియదా? ఎందుకు తెలియదు? తెలిసి మీరు నాటకం ఆడుతున్నారా? ఎందుకు నాటకం ఆడుతున్నారు? బుక్స్ ఫీజు క్లాసులను బట్టి ఇంత బుక్స్ ఫీజు అని మీరు నిర్ణయించలేరా? నిర్ణయించగల దమ్ము మీకు లేదా? అదేవిధంగా యూనిఫామ్ కనీసం ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి? అలా ఏమైనా లెనిన్నా? మీటర్ వచ్చి 20,000 25,000, మీటర్ వచ్చి 1,500 2,000, అలాగా లెనిన్ క్లాత్, అది యావరేజ్ క్లాతే కదా. మరి యూనిఫామ్కి వాళ్ళు ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు మీరు ఏమన్నా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వాళ్ళకి నచ్చిన యూనిఫామ్ వాళ్ళ దగ్గరే కొనాలి. మరి మీరు ఏం చేస్తున్నారు? నేను ఇలాగ ఎందుకు అంటున్నానంటే, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం డిఎస్సి కూడా చాలా లోపాలు చేశారు మీరు. ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఉన్న తేడా మీరు తెలిసి మీకు దాని మీద హైకోర్టులో కేసులు కూడా పడ్డాయి. నేను కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. డిఎస్సిలో కూడా మీరు చాలా లోపాలు ఉన్నాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని
మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అమ్మఒడిని ఈరోజు మీరు తల్లికి వందనం కింద పేరు మార్చుకోలేదా? అలాగే రకరకాలుగా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలని మీరు పేరు మార్చుకుని మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ పేరు మార్చి యూజ్ చేసుకోవాలని మీకు జ్ఞానం కలిగినప్పుడు పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో ప్రస్తుత సీఎం విజయ్ దళపతి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు విషయం మీకు తెలుసు కదా. సోషల్ మీడియా మీకు తెలియదా? లేకపోతే ఆయన సీక్రెట్గా చేశారా? ఆయన చేసింది మీరు వినలేదేమో, మీరు చూడలేదేమో నేను చెప్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్కి ఆయన చేసిన న్యాయం, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళు చేసినటువంటి న్యాయం నేను మీకు చెప్తున్నాను, వినండి. ఎందుకంటే మీ వరకు రాలేదనుకుంటా నారా లోకేష్ గారు. ఎల్కేజీకి 10,000, ఎల్కేజీ యూకేజీ అలాగా ప్రతి క్లాస్కి ఒక రేట్ అనేది, ప్రతి క్లాస్కి ఒక ఫీజు అనేది ఫిక్స్డ్ రేటు ఫిక్స్ చేయడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి. మరి మీరు ఎందుకు ఫిక్స్ చేయలేకపోతున్నారు? ఈ ప్రైవేట్ స్కూల్స్ నుంచి మీ వాటా మీకు వస్తుందేమో నా డౌట్. ఎందుకంటే మీరు అవి కూడా వదలరు కదా. ఈ ఫీజుల్లో మీకు 30%, 40% నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు పర్సంటేజ్ తీసుకోవట్లేదు అని అనుకుంటే కనుక ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు తగ్గించండి. మీకు ఒకవేళ ఏ విధంగా కోడ్ చేయాలి, ఏ విధంగా ఎంత తీసుకోవాలో మీకు తెలియకపోతే ఆ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చినటువంటి ఆ పట్టికను, ఆ క్లాసులకి ఎంతెంత కట్టాలి ఫీజులు అనేది ఆ పట్టికను మీరు కాపీ కొట్టుకుని ₹1, ₹2 తగ్గించి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా బుక్స్ కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళు బయట కొనుక్కుంటారు బుక్స్. ప్రతి ప్రైవేట్ స్కూల్లోనే స్కూల్ వాళ్ళే బుక్స్ ఇవ్వాలని ఏమైనా రైట్స్ ఉన్నాయా? జీవో ప్రకారంగా, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా ప్రైవేట్ స్కూల్లో బుక్స్ ఇవ్వకూడదు అని నిబంధనలు ఉన్నాయి. మరి ప్రైవేట్ స్కూల్లో బుక్స్ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ స్కూల్ పేర్లు వేసుకుని బుక్స్ ప్రింట్ ఇచ్చి ఈ బుక్స్లో కూడా అక్రమ దందా చేస్తున్నారు. ఈ బుక్స్ ఫీజుల్లో కూడా అధికంగా వసూలు చేస్తున్నారు కదా. ఇందులో కూడా మీకు పర్సెంటేజ్ వస్తుందా నారా లోకేష్ గారు అని నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ యూనిఫామ్స్లో కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిఫామ్స్ కూడా పిల్లలు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ పాత్రలు కొనుక్కుని వాళ్ళు కుట్టించుకుంటారు. వాళ్ళు కుట్టించుకోకుండా ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే యూనిఫామ్ ఇచ్చి దాంట్లో అక్రమ దందా చేస్తున్నారు. ఇదే విధంగా ఫీజుల్లోని దందా చేస్తున్నారు, బుక్స్లోని దందా చేస్తున్నారు, యూనిఫామ్స్లోని దందా చేస్తున్నారు. ఈ దందాలో మీకు 30% వస్తుందా, 40% వస్తుందా అని ఈ మీడియా ద్వారానే ప్రశ్నిస్తున్నాను నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి కాబట్టి. లేకపోతే మీ జోలికి మేము రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికైనా కానీ మీరు స్పందించి ఈ ప్రైవేట్ స్కూల్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టొద్దని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ అమ్మకూడదు, ప్రైవేట్ స్కూల్స్లో యూనిఫామ్స్ అమ్మకూడదు. ఈ నిబంధనలు మీరు తీసుకుని వస్తే విద్యాశాఖ ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు దాకా మీరు విద్యాశాఖ ఏ విధమైన న్యాయం చేయలేదన్న విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్.